సైడ్స్ అండ్ ఇండిసెస్ కానీ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ నుంచి వచ్చి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలంటే 4 power 15 + 8 power 10 ఈజ్ ఈక్వల్ టు 2 power x అన్నాడు. రైట్ హ్యాండ్ సైడ్ మనం చూస్తే 2 power x ఉంది, అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 power 15 అండ్ 8 power 10 ఉన్నాయి. సో నేను 4 ఎలా రాసుకుంటాను అంటే 2 power 2 కింద రాసుకుంటాను, అలాగే 8ని 2 power 3 కింద రాసుకుంటాను. సో ఈ ఈక్వేషన్ అనేది ఇలా మారుతుంది అనమాట. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్మాట్ లో ఉంది. సో a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. సో 2 into 15 అంటే 2 power 30, అలాగే ఇక్కడ 3 into 10 అంటే 30. సో 2 power 30 ఈజ్ ఈక్వల్ టు 2 power x. ఇక్కడ రెండు 2 power 30లు ఉన్నాయి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే 2 into 2 power 30 కింద దాన్ని రాసుకుంటాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 power x. ఇది కరెక్ట్ గా మనం చూస్తే a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్మాట్ లో ఉంది. అంటే 2 power 1 ఇంటూ 2 power 30 అంటే 2 power 1 + 30. సో 2 power 31 which is equal to 2 power x. When bases are equal, powers must be equal. So x is equal to 31. అయితే ఈ ప్రాబ్లం ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయండి.